మన చుట్టూ ఉన్న ప్రపంచం చూడండి, మనతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది. మాటలతో కాదు, సైగలతో, సంకేతాలతో అనమాట. మరి ఈ రోజు మనం ప్రకృతి పంపే ఆ నిశ్శబ్ద సందేశాలను విందాం. వాటిలో దాగి ఉన్న లోతైన పాఠాలను కలిసి అన్వేషిద్దాం. ఒక్కసారి ఈ దృశ్యం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. పచ్చని చెట్లు, ప్రవహించే నది, రంగురంగుల పూలు, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులు. ఇక్కడ ప్రతిదీ అంటే ప్రతి ఒక్కటి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక సంపూర్ణ సామరస్యాన్ని సృష్టిస్తున్నాయి. అసలు మన మొదటి పాఠం ఈ అందంలోనే దాగి ఉందన్నమాట. ఇంతకాలం మనం ప్రకృతిని ఓ అందమైన దృశ్యంగానే చూసి ఉంటాం కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ అదే మనకు గొప్ప గురువైతే? అవును, ఈ ఆలోచనే మన ఈ అన్వేషణకు పునాది. సరే, ప్రకృతిని ఒక పాఠశాలగా చూస్తే మనం ఏం నేర్చుకోగలమో చూద్దామా? సరే, మన ఈ ప్రయాణంలో మనకు ఒక మార్గదర్శి ఉన్నారు. ఆయన ఒక కవి. ప్రకృతిని గోడలు లేని ఒక పెద్ద తరగతి గదిగా చూశారాయన. ఇప్పుడు మనం ఆయన కళ్లతో ప్రకృతిని చూద్దాం. ఆయన పరిశీలనల నుండి ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. ఆయన పేరే యమ్మానూరు చిన్న వెంకటరెడ్డి, అంటే వైసివి రెడ్డి గారు. ఆయన తన కవిత్వంలో ప్రకృతి రహస్యాలని పొందుపరిచారు. పదండి, ఆ రహస్యాలేంటో చూద్దాం. వైసివి రెడ్డిగారు 1926లో బోనాల అనే గ్రామంలో పుట్టారు. తన జీవితమన్నా ప్రకృతితోనే మమేకమై గడిపారనమాట. 1989లో ఆయన మనకు భౌతికంగా దూరమైన తన రచనల రూపంలో ఒక అద్భుతమైన సాహిత్య వారసత్వాన్ని మనకు అందించి వెళ్లారు. ఈ నేపథ్యం తెలిస్తే ఆయన కవిత్వాన్ని మనం మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. రెడ్డిగారు గేయ కవిత అనే ఒక ప్రత్యేకమైన శైలిని ఎంచుకున్నారు. అంటే ఇది కేవలం చదవడానికే మాత్రం కాదు, పాడటానికి కూడా వీలుగా సంగీతాత్మకంగా ఉంటుందన్నమాట. ఈ లయ వల్లే ఆయన చెప్పాలనుకున్న భావాలు మనసుకి మరింత బలంగా తాకుతాయి. సరే, ఇక ప్రకృతి నేర్పే మొదటి పాఠంలోకి వెళ్ళిపోదాం. అదే కలిసికట్టుగా ఉండటమనే కళ. కవి తన మొదటి పాఠాన్ని ఒక అద్భుతమైన చిత్రంతో మొదలుపెడతారు. ఆయనేమంటారంటే, గిరిశిఖరమ్ముల సుందర మేఘమాలికలు ఆలింగనము చేసే, అంటే పర్వత శిఖరాలను మేఘాలు ప్రేమగా కౌగిలించుకుంటున్నాయట. అసలు ఐక్యతను చెప్పడానికి ఎంతకంటే అందమైన పోలిక ఉంటుందా చెప్పండి? ఇదిగో చూడండి, కవి వర్ణించిన ఆ ప్రేమపూర్వక ఆలింగనం ఇదే. ఆకాశం, భూమి ఎలా ఒక్కటవుతున్నాయో గమనించండి. నిజానికి ప్రకృతిలో ప్రతీదీ ఇలాగే ఒకదానికొకటి బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ ఐక్యత అనేది కేవలం ఆకాశానికి, పర్వతాలకి మాత్రమే పరిమితం కాదు. చెట్లను అల్లుకుపోయే తీగలు, కలిసి ప్రవహించే నదులు, వాగులు, జంటగా ప్రేమగా జీవించే ఆ లుకుమికి పిట్ట పక్షులు, ఇలా ప్రకృతి మొత్తం ఈ పరస్పర సహకార సూత్రంపైనే నడుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ జింకలు ఒకే సరస్సులో ఎంత ప్రశాంతంగా నీళ్లు తాగుతున్నాయో. వాటి మధ్య ఎలాంటి గొడవ లేదు, సంఘర్షణ లేదు. ఒకే వనరును పంచుకుంటూ శాంతియుతంగా కలిసి బతకడం ఎలాగో ఇవి మనకు నేర్పుతున్నాయి కదా. సరే, సహకారం నుండి ఇప్పుడు మరో అడుగు ముందుకేద్దాం. నిస్వార్థం. ఇది ఇంకా లోతైన పాఠం. అంటే ఇతరుల కోసం పనిచేయడం అనే గొప్ప గుణాన్ని ప్రకృతి ఎలా చూపిస్తుందో చూద్దాం. చీమల్ని ఎప్పుడైనా గమనించారా? ఎంత క్రమశిక్షణతో వరుసలో నడుస్తాయో చూడండి. కష్టపడి ఆహారాన్ని సేకరిస్తాయి, దాన్ని తమ గూడికి చేర్చి అందరితో పంచుకుంటాయి. అక్కడ నేను అనే భావనే లేదు, అంతా మనం అనే సామూహిక స్పృహ మాత్రమే ఉంటుంది. తేనెటీగల కథ కూడా ఇంతే. అవి ప్రతి పువ్వు దగ్గరికి వెళ్లి మకరంధాన్ని సేకరిస్తాయి. కాని అది వాటికోసం కాదు, మొత్తం తేనెతుట్టె కోసం. వాటి శ్రమఫలం మొత్తం సమూహానికే చెందుతుంది. నిస్వార్థానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంటుంది? అంటే చూసారా, ప్రకృతి మనకు రెండు ముఖ్యమైన సూత్రాలు నేర్పిస్తోంది. ఒకటి కష్టపడి పనిచేయడం, రెండు అలా సంపాదించిన దాన్ని అందరితో పంచుకోవడం. నిజానికి ఏ ఆరోగ్యకరమైన సమాజానికైనా ఈ రెండే కదా పునాది స్తంభాలు. ఇక్కడి నుంచే కవిత్వం ఒక అద్దాన్ని మన ముందు పెడుతుంది. ఆ అద్దమేంటో తెలుసా? ప్రకృతే. అందులో మనల్ని, అంటే మానవాళిని, మన ప్రతిబింబాన్ని చూసుకోమనడుగుతుంది. ఒకవైపు చూస్తే ప్రకృతిలో సహకారం, సామరస్యం, ఐక్యత కనిపిస్తాయి. మరి మరోవైపు మనలో, మానవుల్లో కుటిల బుద్ధులు, విభేదాలు, సంఘర్షణలు, ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో కవి మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. అసలు ఈ మానవ సంఘర్షణకు మూలమెక్కడుంది? కవి చాలా సూటిగా చెప్తున్నారు. ఆయన మాటల్లోనే, మతమ్ములన్నీయూ ఒక్క మమతకై పుట్టినవి, కాని కొందరు కుటిల బుద్ధులు సంఘర్షణలు కల్పించి రక్తపాతం సృష్టించారు. అంటే ప్రేమను పంచడానికి పుట్టినవే చివరకు ప్రాణాలు తీయడానికి కారణమవుతున్నాయి. ఎంత బాధాకరం! అయితే కవి మనల్ని నిరాశలో వదిలిపెట్టలేదు, సమస్యను చెప్పి వదిలియలేదు. పరిష్కారాన్ని కూడా ప్రకృతి నుంచే చూపిస్తున్నారు. శాంతికి అసలైన మార్గమేంటో వివరిస్తున్నారు. ఇదిగో, కవి ఆశించే ప్రపంచం ఇలా ఉంటుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రశాంతత, ఈ ఆశ, ఈ అందం మన సమాజంలో కూడా తీసుకురావడమే అంతిమ లక్ష్యం. మరి ఆ శాంతిని ఎలా స్థాపించాలి? దానికి కవి చెప్పే సమాధానం చాలా సులభం. స్నేహం, సమానత్వం, ఆప్యాయత, వీటితో జీవించడం. ఈ భూమి మీద శాంతి, ఆనందం రావాలంటే ఇదే మార్గం. చూసారుగా,
ప్రకృతి శాంతి కోసం ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ మన ముందుంచింది. మరిప్పుడు ప్రశ్న ఒక్కటే, మనం ఆ బ్లూ ప్రింట్ ఉపయోగించి నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ ఎంపిక పూర్తిగా మనదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.